ఇంకొచ్చేసి స్టార్ట్ చేద్దాం. కమ్. ఓకే ఫ్రెండ్స్, ఈ స్టెప్కి ఫస్ట్ మనం వార్మప్ చేద్దాం. వార్మప్ ఏం లేదు, జస్ట్ చూడండి 1 2 3 4. ఓకేనా? ఈ 4లో మళ్ళీ 5 కూడా తీసుకోండి, వి షేప్లో ఉండాలి. ఈ 5 కౌంట్స్లో ఉన్నారంటే మీకు కొంచెం బ్యాలెన్సింగ్ కూడా బాగుంటుంది. ఓకే, ఈ దీంట్లో జస్ట్ ఫ్లోర్ టచ్, ఫస్ట్ బాగా ఫ్రంట్కి బెండ్ అయ్యారంటే లెగ్స్ అంతా బాగా ఫ్రీ అవుతుంది. మళ్ళీ అలాగే ఇలా బ్యాక్ చూడండి, నీస్ బెండ్ చేసి, మీరు బాడీ ఒకటే బెండ్ చేయొద్దని నీ కూడా బెండ్ చేసి బాడీని ఇప్పుడు ఇటు వాల్చండి. ఓకే, ఫస్ట్ కొంచెం కొంచెం ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఇలా చూద్దాం. రెడీ? ఇలా పెట్టాను కదా, చూడండి. ఫస్ట్ నీ బెండ్, తర్వాత ఇలా బాడీ, ఇలా ఇలా ఇలా. ఓకే, ఇటు బాగా ప్రాక్టీస్ చేసి మళ్ళీ ఇంకోసారి ట్రై చేయండి. అలాగే కొంచెం ఫస్ట్ కొంచెం బెండ్ అవ్వండి, మళ్ళీ ఇంకొంచెం, మళ్ళీ ఇంకొంచెం, మళ్ళీ ఇంకొంచెం, ఇట్లా. ఓకేనా ఫ్రెండ్స్? ఇది బాగా ప్రాక్టీస్ చేశారంటే మూమెంట్ చేసేటప్పుడు మనకి డిస్టర్బెన్స్ ఉండదు. ఓకే, ఫస్ట్ ఒక లెవెల్ వరకు మనం ప్రాక్టీస్ చేసి పెట్టుకున్నాం అనుకో, అప్పుడు మూమెంట్ మనం ఎంతవరకు బెండ్ అవ్వాలో అనేది కూడా మనకు అర్థమైపోతుంది. రెడీ? ఇప్పుడు ఈ బెండింగ్ అనేది కొంచెం ప్రాక్టీస్ చేసుకుంటాం కదా. ఇప్పుడు చూడండి, వావ్ సింబల్ అంటారు దీన్ని. ఓకే కదా? ఇది ఇటు రొటేట్ చేసి 1 2 ఇటు పుష్ చేయాలి. ఓకే, మళ్ళీ ఇది డౌన్ చేసి మళ్ళీ 3 4 మళ్ళీ పుష్ చేయాలి. 5 6 7 8. ఓకేనా ఫ్రెండ్స్? వన్ మోర్ చూడండి. ఒక రొటేట్ చేశాను, తోసాను, రొటేట్ చేశాను, తోసాను, రొటేట్ పుష్, రొటేట్ పుష్. ఇప్పుడు పుష్ అయ్యే ప్రతిసారి మనం ఇటు సైడ్కి బెండ్ అవ్వాలి. చూడండి. రెడీ? 1. ఇప్పుడు ఈ హ్యాండ్ కాబట్టి దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో బెండ్ అవ్వాలి. 2 దించేసి ఇప్పుడు 3 4 5 6 7 8. ఇది ఫ్రెండ్స్ అర్థమవుతుంది కదా? మనం ఏ హ్యాండ్ అయితే తోస్తున్నాం దానికి ఆపోజిట్ ఇప్పుడు మనం ఒక గోడను పట్టుకొని ఇటు తోసినప్పుడు మనం ఇటు కదా వెళ్తాం, దాని మీదకి వెళ్ళాం కదా. పుష్ అయినప్పుడు ఆపోజిట్ వెళ్తాం కదా, అలా ఇది కూడా. రెడీ? ఒకసారి 1 2 3 4 5 6 7 8. ఇది ఫ్రెండ్స్. ఇప్పుడు బెండింగ్తో పాటు ట్రై చేద్దామా? రెడీ? 5 inches తీసుకున్నారు కదా, మళ్ళీ ఇంకోసారి మీకోసం 1 2 3 4 5. ఈ 5 inchesలో రెడీ? పొజిషన్ ఫస్ట్ నార్మల్గా ఉన్నాం. 1 2 కొంచెం బెండ్ అయ్యా, 3 4 ఇంకొంచెం బెండ్ అయ్యా, 5 6 ఇంకొంచెం బెండ్ అయ్యా, 7 8 ఇంకొంచెం బెండ్ అయ్యి. ఇప్పుడు ఈ బెండింగ్ నుంచి ఎలా లేయాలో చూపిస్తాను చూడండి. ఒక దారం ఉంది, ఆ దారాన్ని ఫస్ట్ లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకోవాలి, రైట్ హ్యాండ్తో పట్టుకోవాలి. దారం పట్టుకొని ఇలా మనం లేస్తాం కదా, అదే ఊహించుకొని చేయాలి. ఆ బెండింగ్లో ఉండేటప్పుడు 1 2 3 4 బాడీని లాగాలి, ఎందుకంటే బెండ్లో ఉంటాం. ఓకే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ బెండ్లో 1 2 3 4 అంతే ఫ్రెండ్స్. ఇప్పుడు టోటల్ స్టెప్ ఒకసారి వేసేద్దామా? రెడీ? 5 inches తీసుకొని పొజిషన్ స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 అంతే ఫ్రెండ్స్. చూసారుగా, చాలా సింపుల్. బాగా ప్రాక్టీస్ చేయండి.